ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 6వ రోజు పారాయణము మంగళవారము 14వ అధ్యాయము ఎల్లలు లేని దివ్య మహిమలు. అడవిలోనున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. బాబా, మీరు ఎక్కడ విహరిస్తున్నా సరే మీ కాలికి కట్టబడిన దారం నా చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి అన్నారు షిరిడి సాయినాథులు. ఆ పిచ్చుకల వంటి జీవుల్ని ఒక్కసారిగా లాగి తన పాదాల దగ్గర పడివేసి చూపుతున్నారు సత్యసాయినాథులు. జాన్ హిస్లాప్ అమెరికా దేశస్థుడు. 16వ ఏట నుండి ఆధ్యాత్మిక దృష్టితో సత్వేన్వేషణ చేయటం ఆరంభించిన గొప్ప సాధకుడాయన. ఆయన డాక్టర్ అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, స్వామి శివానంద, బౌద్ధ ఉపసన ధ్యాన గురువులు మొన్నగు వారితో పరిచయాలు పొంది వారి మార్గాలలో కొన్నేళ్లు ప్రయాణించాడు. చివరకు తన పాశ్చాత్య హృదయంలో ప్రేమ ఎండిపోయి హృదయమంతా శూన్యస్థితిని పొందిందని గ్రహించాడు. 1968వ సంవత్సరంలో మొదటిసారిగా సత్యసాయి వారిని గురించి విని పుట్టపర్తి వచ్చి స్వామిని సందర్శించాడు. మొదటి సందర్శనంలోనే ఆయనకు నిజమైన విజ్ఞాన మూలం ఈయనే అనిపించింది. భగవంతుడే ప్రేమ స్వరూపంగా తన హృదయంలో ప్రవేశించినట్లు ఆ ప్రేమ బాబాయేనని ఆయనకు స్పష్టంగా అనిపించింది. ఫలితంగా ఆయనకు విశ్వమంతటిని ప్రేమమయంగా దర్శించే దృక్పథం అలవడింది. 1973వ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజు సాయంత్రం సత్యసాయి భగవానుడు హిస్లాప్ను మరికొందరిని మైసూరు రాష్ట్రంలోని బందిపూర్ అడవులలోనికి తీసుకుని వెళ్లారు. మధ్యాహ్నానికి అందరూ అరణ్యములోని అతిథి గృహానికి చేరుకున్నారు. సాయంత్రం గోధూళి వేళ కొందరు ఆటవికులు దారి చూపిస్తుండగా చాలా దూరం నడిచి చివరకు ఒక చిన్న నదీ గర్భములోని ఇసుకవాగు దగ్గర అందరూ కూర్చున్నారు. స్వామి తన ప్రక్కనున్న పొదలోని 2 పచ్చని పుల్లలు విరిచి ఒకదానిపై ఒకటి చేర్చి ఇదేమిటి అన్నారు. స్వామి, అది సిలువ అన్నాడు హిస్లాప్. బాబా వాటిని అరిచేతి వేళ్లతో మూసి మెల్లగా 3 సార్లు ఊదారు. చెయ్యి తెరిచి చూస్తే సిలువపై క్రీస్తు బొమ్మ. దానిని స్వామి హిస్లాపుకిస్తూ, ఇది క్రీస్తు నిజంగా దేహత్యాగం చేసినప్పుడు ఉన్న యథార్థ స్థితి. చిత్రకారులు ఊహించినట్లు, చిత్రకారులు వర్ణించినట్లు కాదు. ఆయనకు 8 రోజుల నుంచి ఆహారం లేదు. ఆయన కడుపు లోపలికి పోయి ప్రక్క ఎముకలు కనబడుతున్నాయి అన్నారు. హిస్లాపు సిలువ వంక చూశాడు. ఆయనకు నోటమాట రాలేదు. అప్పుడు భగవాన్, బాబా, ఈ సిలువ నిజంగా క్రీస్తును సిలువ వేసిన కర్రలోనిది. 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ కర్రను వెతకటానికి కొంత సమయం పట్టింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసిన ఈ కర్ర కోసం చూస్తే ప్రతి ముక్క విచ్ఛేదం అయిపోయి మూల ప్రకృతిలో కలిసిపోయి ఉంది. ఆ మూలధాతువుల్ని వెతికి తెచ్చి సిలువకు సరిపడేంత కాగానే దీనిని చేశాను. ఈ రూపం క్రీస్తు మృతి చెందినప్పటిది అన్నారు. కొద్ది వారాల తర్వాత హిస్లాపు దంపతులు మెక్సికో చేరుకున్నారు. హిస్లాసు ఆ సిలువను తీసుకుని వెళ్లి పురావస్తు నిపుణుల చేత ఆ కర్ర ఎప్పటిదో నిర్ధారించమని కోరాడు. వారు దానిని జాగ్రత్తగా పరీక్షించి అది 2000 సంవత్సరాల నాటిదని నిర్ణయించారు. ఆ సిలువ బాగా చిన్నదిగా ఉండటం వల్ల సూక్ష్మమైన ముఖ కళవికలు స్పష్టంగా కనిపించటం లేదు. అప్పుడు హిస్లాపు మిత్రుడు వాల్జర్ వుల్ఫ్ ఆ సిలువ మీద ఉన్న క్రీస్తును ఒక్కొక్క భాగము ఫోటో తీసి వాటిని రంగులలో పెద్దవిగా చేసి తీసుకువచ్చాడు. ఆ చిత్రం కరుణతో కరిగించి వేసేటట్లుగా ఉంది. వాటిని వరుసగా టేబుల్పై పెట్టి ఆ విగ్రహములోని శిల్ప నైపుణ్యం చూస్తూ సత్యసాయి పరమాత్మని సృష్టి శక్తిని తలుచుకుంటూ వారంతా ఆశ్చర్యపడుతున్నారు.
అప్పటి వరకు ఆ రోజు మెక్సికో తీరమంతా ఆకాశం నిర్మలంగా ఉంది. అటువంటిది ఏ హెచ్చరిక లేకుండా పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటి వరకు మేఘాలు లేని చోట నల్లని మేఘాలు మధ్య తళుక్కుమని మెరుపు మెరిసింది. గాలి వేగంగా వీచి కిటికీ అద్దాలు పగిలిపోతాయేమోననిపించింది. గుమ్మాలు తెరలు ఎగిరిపోతున్నాయి. అప్పుడు హిస్లాప్ భార్య వెంటనే, ఈ వేళ శుక్రవారం, ఇప్పుడు సాయంత్రం 5 గంటలైంది. క్రీస్తు శిలువపై పోయిన రోజు శుక్రవారం, వేళ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతున్నవి బైబిల్లో వర్ణింపబడ్డాయి అంటూ గబగబా బైబిల్ తెచ్చి చూస్తే అందులో క్రీస్తు తనువు చాలించిన వేళ ఉధృతమైన తుఫాను వచ్చి ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. గదిలోని తెరలు ఎగిరిపోయాయి అని ఉంది. అందరికీ వారి ఊహకు అందని అద్భుతాన్ని దర్శించిన ఆనందం కలిగింది. మరునాడు సాన్ డియాగో ట్రిబ్యూన్ అనే దినపత్రికలో సాన్ డియాగోలో అకస్మాత్తుగా తుఫాను వచ్చిన తీరు గురించి ఆశ్చర్యంగా ప్రకటింపబడింది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేసిన నాటి వాతావరణం పునరావృతం కావటానికి భగవాన్ బాబా ఇచ్చిన సిలువకు ఏదో శక్తిమంతమైన సంబంధం ఉన్నదని హిస్లాపు అతని మిత్రులు భావించారు. ఈ వివరాలు డాక్టర్ ఫణిబండ బాబాకు వెళ్ళి చెప్తే బాబా, అవి నిజంగా జరిగిన సంఘటనలే, వారు అనుకున్నది నిజమే అని ధృవపరిచారు. ఆల్రక్కర్ మహాశయుడు అమెరికాలో రక్షణ శాఖలో మిస్సైల్ శతఘ్నుల ప్రయోగ కేంద్రములో ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్నాడు. ఆయన అమెరికా వాయుసేనలోనూ అంతరిక్ష ప్రయోగ విభాగమైన నాసా కేంద్రంలోనూ సలహాదారుడు కూడా. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్రక్కర్ ఒకసారి తన మిత్రునితో కలిసి ఒక చిన్న విమానం తీసుకొని కాస్త విశ్రాంతిగా ఉంటుందని, పచ్చని ప్రకృతి దృశ్యాలతో కాస్త మనసు బాగుంటుందని సియారా నివేడా పర్వతాల మీదకు విహారానికి బయలుదేరాడు. నిజానికి వారు ఏ ప్రత్యేకమైన కార్యక్రమం లేకుండానే బయలుదేరారు. సుమారు 45 నిమిషాలు గడిచాయి. 150 మైళ్ళ ప్రయాణం చేశారు. చక్కని ప్రకృతిని చూస్తూ వెళుతున్న వారికి ఒక్కసారిగా ఎదురు కనిపించిన దృశ్యం భయం పుట్టించింది. కారు మబ్బుల సమూహం ఉరుములతో మెరుపులతో సుడిగాలి వేగంతో తమ విమానం వైపు రావటం గమనించాడు ఆల్రక్కరు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఆశ్చర్యం! అటువైపు కూడా నల్లని మబ్బులు గోడ కట్టినట్లు ఏర్పడ్డాయి. ఆ భీకర వాతావరణం మధ్యలో ఆ చిన్న విమానం తట్టుకొనలేక తల్లక్రిందులయ్యే స్థితిలో ఉంది. ఆల్రక్కర్ ఆ విమానాన్ని స్వాధీనములో ఉంచుకొనడానికి 2 గంటల పాటు ఆ ప్రతికూల వాతావరణంతో పోటీ పడసాగాడు. ఆ ప్రాంతములో నేల మీద 1200 అడుగులు ఎత్తులో పర్వత శిఖరాలున్నాయి. అందువల్ల విమానాన్ని క్రిందకు రానియకుండగా మేఘాలు సమూహం దాటి పై ఎత్తుకు తీసుకువెళ్ళటానికి ఆల్రక్కరు ఆ ఇంజిన్తో పోరాడసాగాడు. ఆ తీవ్రమైన గాలి, కారుమేఘాలు శక్తిమంతంగా విమానాన్ని క్రిందకు నొక్కివేయసాగాయి. ఆల్రక్కర్ ఆందోళన అధికమైపోయింది. ప్రక్క సీటులో ఉన్న మిత్రుడు మూర్ఛపోయాడు. ఇక నిరాశ నిస్పృహలతో ఆల్రక్కర్ సహాయం కోరుతూ రేడియోలో మే డే మే డే అని పెద్దగా అరవటం మొదలుపెట్టారు. ఈ మాటలు నేల మీద కంట్రోల్ ఆఫీసులో ఎవరైనా విని ఈ విపత్కర పరిస్థితి నుంచి తమను రక్షిస్తారేమోనని అతని ఆశ. ఒకవేళ ఎవరైనా పలికినా ఆకాశములో ఆ భయానక వాతావరణములో ఏ మానవుడు సహాయం చేయగలడు? అతని ఆశ, ఒకవేళ ఎవరైనా పలికినా ఆకాశములో ఆ భయానక వాతావరణంలో ఏ మానవుడు సహాయం చేయగలడు? రేడియోలో ఏ జవాబు రాలేదు. ఇక భూవాతావరణంతో సంబంధాలు తెగిపోయాయని ఆల్రక్కర్ గ్రహించాడు. తన మిత్రుడు చనిపోయాడో బ్రతికున్నాడో తనకు అర్థం కాలేదు. తన అరుపులకు కేకలకు అతని నుంచి ఏ స్పందన కనబడలేదు. అతనికి శ్వాస ఆడుతున్నట్లు కనిపించలేదు. ప్రకృతితో ఈ విధంగా జరుగుతున్న పోరాటంలో క్రమంగా తన ధైర్యము బలము తగ్గిపోతున్నాయని ఆల్రక్కర్ గ్రహించాడు. అదే సమయంలో విమానంలో పెట్రోల్ కూడా అయిపోతుందన్న సూచన కనిపించింది. ఆ చిన్న విమానం ప్రకృతిని ఎదిరించలేకపోతోంది. ప్రకృతిదే పైచేయిగా ఉంది.
ఆ గాలి ఉధృతానికి ఆ విమానం కొన్ని భాగాలు విరిగి వ్రేలాడుతున్నట్లు శబ్దమవుతున్నాయి. ఇక తన పని పరిసమాప్తం అవుతున్నదని ఆల్డ్రక్కర్కు అనిపించింది. ఒక్కసారిగా భగవంతుని పిలిచాడు. భగవాన్, నాకు సహాయం చెయ్యి. ఇక నేను పోరాడలేను. నా పని అయిపోయింది. త్వరగా వచ్చి నన్ను కాపాడు. నాకు చనిపోవాలని లేదు. నేను నీవాణ్ణి. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు నడిపించు అన్నాడు. కానీ తాను ఆ పరిస్థితిని దాటగలనని ఆల్డ్రక్కర్ అనుకోలేదు. క్రమంగా ఆక్సిజన్ తగ్గుతుండటం అతని మనసును కలవరపరచసాగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా రేడియో స్పీకరులో నుంచి బిగ్గరగా, స్పష్టంగా, ఆపదలో చిక్కుకున్న విమానంలోకి నా మాటలు వినిపిస్తున్నాయా అంటూ ఒక కంఠం వినిపించింది. అప్పటికి ఆల్డ్రక్కర్ రేడియోలో సహాయం కోసం పిలిచి దాదాపు ఒక గంట సమయం అయ్యింది. ఇప్పుడు వినిపిస్తున్న ఆ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, దృఢంగా, హుందాగా ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆల్డ్రక్కర్కు ఒక్కసారిగా కన్నీళ్లు పెళ్లిబీకాయి. అతనికి ఎవరో దేవత రక్షించడానికి వచ్చినట్లనిపించింది. క్రింద వేలాడుతున్న మైక్రోఫోన్ కోసం వెతికి దానిని పట్టుకొని స్విచ్ వేసేలోపునే మరలా ఆ కంఠం, నా మాట వినిపిస్తున్నట్లయితే విమానాన్ని 60 డిగ్రీలు కుడివైపుకు త్రిప్పి తర్వాత ఎడమవైపుకు త్రిప్పు. భయపడకు, నిన్ను నేను క్రిందకు క్షేమంగా దింపుతాను అని వినిపించింది. సరేనని ఆల్డ్రక్కర్ ఆ ఆకాశవాణి చెప్పిన ప్రకారమే చేశాడు. కానీ తాను సంభాషించే స్థితిలో లేడు. అప్పుడు మరలా స్పీకరులో నుంచి, నీవు సమాధానం ఇవ్వనక్కరలేదు. ఇప్పుడు నీవు రీనో విమానాశ్రయానికి 55 మైళ్ళ దూరంలో ఉన్నావు. ఏమీ భయం లేదు అని వినిపించింది. 75 మైళ్ళంటే వాతావరణం సరిగా ఉంటే ఇంకా 30 నిమిషాలు ప్రయాణం. కానీ విమానంలో పెట్రోలు సూచిక ప్రకారం పెట్రోల్ ఇంకా 10 నిమిషాలు మాత్రమే వస్తుంది. అయినా ఆల్డ్రక్కర్ ఏమీ ఎదురడిగే స్థితిలో లేడు. ఆ దివ్యవాణి చెప్పినట్లు చేస్తున్నాడంతే. ఆ ప్రతికూల వాతావరణంలో, అస్తవ్యస్త పరిస్థితిలో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసం నింపుతూ ఆ కంఠస్వరం వినిపిస్తూనే ఉంది. విమానాన్ని ఎలా నడపవలసింది తెలుపుతూనే ఉంది. ఇక స్పీకర్ నుంచి చివరిసారిగా మాటలు వినిపించాయి. నీవు ఇదే విధంగా ముందుకు వెళితే 12 నిమిషాలలో ఈ మేఘ వలయాన్ని దాటుతావు. అప్పుడు నీకు రీనో విమానాశ్రయం కనిపిస్తుంది. విమానాన్ని ఇక క్రమంగా క్రిందకి దింపటం ఆరంభించు. ఇక నేను ఉంటాను. గుడ్ బై, గుడ్ లక్. అంతే. తానెవరో చెప్పనే లేదు. సరిగా 12 నిమిషాల తర్వాత ఆ తుఫాను మేఘాల నుంచి బయటపడగానే క్రింద తెల్లని మంచుతో నిండిన రీనో విమానాశ్రయం కనిపించింది. చక్రాలు భూమికి ఆనటానికి కొన్ని క్షణాల ముందు ప్రక్క సీట్లో పడి ఉన్న మిత్రుడు కళ్ళు తెరిచి కూర్చున్నాడు. విమానం నేలపై ఆగడంతోటే ఒక జీపు వచ్చింది. ఇద్దరూ దాంట్లో ఎక్కి కంట్రోల్ ఆఫీసులోకి వెళ్లారు. అక్కడ కంట్రోలర్ ఆశ్చర్యపడి, మీరు ఎలా వచ్చారు? ఏమిటి? రాడర్లో ఏ విమానము వస్తున్నట్లు మాకు సమాచారం లేదు. కొన్ని క్షణాల ముందు వరకు విమానాశ్రయం అల్లకొల్లోలంగా ఉంది. మీరు ప్రాణాలతో ఎలా వచ్చారు? విమానం ఎలా దింపారు ఇక్కడ? మీరు బ్రతికి రావటం పెద్ద వింతగా ఉంది అన్నాడు. మంచు తుఫాను ముంచుకు వస్తున్నందున మీరు విమానాన్ని తీసుకొని దక్షిణంగా మెక్సికో వైపుకు వెళ్ళమని అక్కడ విమానాశ్రయ అధికారులు ఆల్డ్రక్కర్కు సలహా ఇచ్చారు. మంచు తుఫాను ముంచుకు వస్తున్నందున మీరు విమానాన్ని తీసుకుని దక్షిణంగా మెక్సికో వైపుకు వెళ్ళమని అక్కడ విమానాశ్రయ అధికారులు ఆల్డ్రక్కర్కు సలహా ఇచ్చారు. వెంటనే విమానం కాస్త రిపేర్లు చేసుకొని ఇంధనం నింపుకొని అదే విమానంపై మెక్సికో సరిహద్దులలో దిగారు. అక్కడ సరిహద్దుల్లో ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని చూస్తే తీరా వారు చేరుకున్న చోటు
ఇంద్రాదేవి యోగాశ్రమం భవనం అంతా లైట్లు వేసి ఉన్నాయి. పిలిస్తే ఎవరూ పలకలేదు. వారిద్దరూ గేట్లు తీసి నిదానంగా లోపలికి ప్రవేశించారు. చక్కని సంగీతంతో పాట వినిపిస్తోంది. ఆ శబ్దం వినిపిస్తున్న గది తలుపు తీసి చూస్తే లోపల ఒక బృందం ఎర్రని అంగీతో ఎర్రని అంగీతో ఉన్న ఒక మహాత్ముని ఫోటో ముందు నిలబడి హారతినిస్తున్నారు. ఆ ఫోటో అంతా విభూతి నిండి ఉంది. వెంటనే ఆల్డ్రక్కర్కు ఫోటోలోని ఆ వ్యక్తికి తుఫానులో విమానములో తనకు వినిపించిన స్వరానికి ఏదో అనుబంధం ఉన్నదని అనిపించింది. అతను ఇంద్రాదేవి ద్వారా సత్యసాయి మహాప్రభువు దివ్యలీలలు విన్నాడు. వెంటనే కొద్ది రోజుల్లోనే భారతదేశం వచ్చి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి స్వరం విని ఆనాడు ఘోరమైన తుఫానులో విమానములో వినిపించింది సత్యసాయి భగవానుని స్వరమే. ఆ మహాత్ముడే తనను కాపాడింది అని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రశ్న స్వామిని అడగాలని అనిపించలేదు. అడగవలసిన అవసరం కలగలేదు. కారణం అందుకు సాక్ష్యంగా ఎన్నో దృష్టాంతాలు కనిపించాయి. ఆల్డ్రక్కర్కు పుట్టపర్తిలో తనతో పాటు గదిలో ఒక భారతీయుని అనుభవాలు వినగానే అవి సరిగ్గా తన అనుభవాల వల్లనే ఉండేటప్పటికీ ఆల్డ్రక్కర్కు సందేహాలు తొలగిపోయి శాంతి చేకూరింది. నన్నే పేరుతోనైనా పిలవండి, అన్ని పేర్లు నావే అని అభయమిచ్చిన స్వామి 15,000 మైళ్ళు దూరంలో ఆకాశంలో ఆపదలో ఆల్డ్రక్కర్ చేసిన ప్రార్థన విని అతను రక్షించి తన మాట ఎన్నటికీ అసత్యం కాదని రుజువు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 162వ పేజీ. ఇంద్రాదేవి. శ్రీమతి ఇంద్రాదేవి రష్యా దేశంలో జన్మించి భారతీయ యోగశాస్త్రం నేర్చి భారతీయ నామధేయం ధరించి అమెరికాలోని టెకేటాలో యోగ విద్య నేర్పుతున్నది. ఆమెకు 60 సంవత్సరాల వయసులో హవార్డ్ మర్ఫెట్ని మద్రాసులో కలుసుకున్నప్పుడు మొదటిసారిగా ఆయన ద్వారా సత్యసాయి బాబావారిని గురించి విన్నది. కానీ ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. ఆమె ఒకసారి బొంబాయిలో ఛాయాశాస్త్రి కాంతిలాల్ పాండ్యా గారి దగ్గర భృగు సంహిత గ్రంథాన్ని చూసింది. ఆయన ఆమె జీవితం గురించి ఆ గ్రంథంలో పరిశీలించి, నీవు పూర్వజన్మల పుణ్యం వల్ల త్వరలో మహాపురుష దర్శనం చేసుకుంటావు. నీవు ఇప్పుడు ఆయన రక్షణలో ఉన్నావు అంటూ మహాపురుషుడంటే భగవంతుడు అని తెలియచేశారు. తర్వాత ఇంద్రాదేవి తన 66వ ఏట 1966వ సంవత్సరంలో మొదటిసారిగా సత్యసాయినాథుణ్ణి సందర్శించింది. మొదటి దర్శనంలోనే ఆమెకు స్వామి దివ్యత్వం మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. స్వామి ఇంద్రాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరుకోలేదు. స్వామి నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది. స్వామి ఆమెకు ఒక లాకెట్టు విభూతి సృష్టించి ఇచ్చి నీకేమి అవసరం వచ్చినా నన్నడుగు, నీవెంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినబడుతుంది, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. స్వామి ఇంద్రాదేవికి ఇంటర్వ్యూ ఇచ్చి నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆమె ధనం కానీ మోక్షం కానీ కోరలేదు. స్వామి నా హృదయంలో జ్యోతిని వెలిగించండి అని ప్రార్థించింది. స్వామి ఆమెకు ఒక లాకెట్టు విభూతి సృష్టించి ఇచ్చి నీకేమి అవసరం వచ్చినా నన్నడుగు, నువ్వెంత దూరంలో ఉన్నా ఆ ప్రార్థన నాకు వినబడుతుంది, నేనెప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. ఒకసారి ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగి అమెరికాలోని మెక్సికోలో వేలాది ఎకరాల అరణ్యం ఇళ్ళు తగలబడిపోయాయి. ఆ మంటలలో అమెరికాలోనూ మెక్సికోలోనూ ఉన్న సాయి నిలయాలు దగ్ధమైపోతాయనుకున్నారు. ఆ మంటల విజృంభణకు అక్కడ గుడారంలో ఉన్నవారు అన్ని వస్తువుల్ని వదిలివేసి కేవలం ప్రాణాలు దక్కితే చాలనుకొని కార్లలో ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు. వారక్కడ ఒక ఇంట్లో తలదాచుకొని బాబావారిని ప్రార్థిస్తూ 4 గంటల సేపు గడిపారు.
ఆ పర్వతం 4 మూలలా చెలరేగిన మంటలు చల్లారిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే సాయి నిలయం చుట్టూ ఉన్న అడవి అంతా దహించుకుపోయి ఉంది. సాయి నిలయం మాత్రం ఏమాత్రం అందం తగ్గకుండా ముచ్చట కొలుపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధాన్యపు గదిలో తివాచీ తెల్లదనం కూడా కందకుండగా ఉంది. ధ్యానం చేసుకునే గదిలో తివాచీ తెల్లదనం కూడా కందకుండా ఉన్నది. ధ్యానం చేసుకునే గదిలో కూడా తివాచీ తెల్లగానే ఉందంట, అంత మంటల్లో కూడా. ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ బాబా అక్కడే ఉన్నారని అందరికీ అనిపించింది. ఆ మంటలు చెలరేగినప్పుడు ఇంద్రాదేవి చికాగోలో భగవాన్ బాబా గురించి ఉపన్యసిస్తున్నది. ఆమె టెలివిజన్లో ఆ మంటలను చూసింది. తన యోగా ఫౌండేషన్కు అతి సమీపంలోనే అరణ్యము, ఇళ్ళు కాలిపోతున్నాయని వార్తాపత్రికలలో చూసింది. అయినా ఆమె చెలించిపోలేదు. అది భగవానుని సంస్థ. ఆ సంస్థను స్వామి తలుచుకున్నట్లే చేస్తారు. అది దగ్ధం కావాలని సంకల్పిస్తే అలాగే అవుతుంది అనుకున్నది. ఆమె విశ్వాసానికి తగినట్లు సాయి సంస్థ చెక్కుచెదరక నిలిచి ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు అనంతపురం మహిళా కళాశాల ప్రారంభోత్సవానికి రమ్మని భగవాన్ బాబా దగ్గర నుంచి ఆహ్వానం అందింది. ఆమె మెక్సికో నుంచి వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు భగవాన్ బాబా ఆమెకు లక్ష్మీదేవి పథకమును సృష్టించి ఇచ్చి, ఇది గృహ భద్రత కోసం, ఇకపై అగ్ని భయముండదు అని ప్రేమతో పలికారు. 1967వ సంవత్సరంలో ఇంద్రాదేవి పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమె స్కూలు విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది. అందుకు మెచ్చుకొని స్వామి ఆమెకు ఒక వజ్రపుడు ఉంగరాన్ని సృష్టించి ప్రసాదించారు. కానీ ఆమె ఆభరణాలు ధరించటం మానివేసిన కారణంగా స్వామి చిత్రమున్న ఉంగరమైతే ధరించవచ్చునని మనసులో అనుకున్నది. స్వామి ఆమె మనసులోని ఆలోచనను గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొని దానిపై నోటితో ఊదారు. అప్పుడా ఉంగరం రూపు మారిపోయింది. ఒక చిన్న రాయి, దానిలో స్వామి బొమ్మ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఉంగరములో నీకు కనిపిస్తాను. నువ్వొక్కదానివే నన్ను చూడగలవు, మరెవరికి నేను కనపడను. ఈ ఉంగరములో చూసినప్పుడు భారతదేశములో నేను ఆ క్షణాన ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తాను అని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగారు. 1967వ సంవత్సరంలో ఇంద్రాదేవి పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆమె స్కూలు విద్యార్థులకు యోగాసనాలు నేర్పింది. అందుకు మెచ్చుకొని స్వామి ఆమెకు ఒక వజ్రపుటుంగరాన్ని సృష్టించి ప్రసాదించారు. కానీ ఆమె ఆభరణాలు ధరించటం మానివేసిన కారణంగా స్వామి చిత్రమున్న ఉంగరమైతే ధరించవచ్చునని మనసులో అనుకున్నది. స్వామి ఆమె మనసులోని ఆలోచనను గమనించి ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొని దానిపై నోటితో ఊదారు. అప్పుడు ఆ ఉంగరం రూపు మారిపోయింది. ఒక చిన్న రాయి, దానిలో స్వామి బొమ్మ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఉంగరములో నీకు నేను కనిపిస్తాను. నీ ఒక్కదానివే నన్ను చూడగలవు, మరెవరికి నేను కనపడను. ఈ ఉంగరములో చూసినప్పుడు భారతదేశములో నేను ఆ క్షణాన ఎలా ఉన్నానో అలానే కనిపిస్తాను అని చెప్పి స్వామి ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగారు. ఇంద్రాదేవి కాలిఫోర్నియాలో ఉండగా ఒకసారి ఆ ఉంగరములోకి చూసింది. తెల్లకారులో ఆసీనులైన భగవాన్ బాబా ఆమెకు ఆ ఉంగరములో దర్శనమిచ్చారు. శ్రీవారు ఎక్కడికో వెళుతున్నారు అనుకొని ఆమె డైరీలో వ్రాసుకున్నది. మరొకసారి ఉంగరములో చూసినప్పుడు బాబావారు అర్ధచంద్రాకారములో కూర్చొనియున్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనిపించింది. బాబావారు అర్ధచంద్రాకారములో కూర్చొనియున్న భక్తులతో సంభాషిస్తున్నట్లు కనిపించింది. ఆ దృశ్యం ప్రశాంతి నిలయంలోనిది కాదు. ఆ విషయం కూడా ఆమె డైరీలో వ్రాసుకున్నది. తర్వాత ఆమె ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఈ 2 విషయాలను కస్తూరి గారిని అడిగింది. మొదటిసారి కనపడిన దృశ్యం స్వామి సంచారములో ఉన్నప్పుడదని కస్తూరి గారు అన్నారు. స్వామి కారు తెల్లనిది కాదు కదా.
స్వామి కారు తెల్లనిది కాదు కదా అని ఇంద్రాదేవి ప్రశ్నించింది. స్వామికి అప్పుడున్న కారు తెల్లనిదే అని చెప్పి కస్తూరి గారు ఆమె సందేహాన్ని నివృత్తి చేశారు. రెండవసారి ఉంగరములో స్వామి కనిపించిన దృశ్యం కేరళలోనిదని కస్తూరి గారు చెప్పారు. 21/11/1970 నాడు ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల 4వ అఖిల భారత సమ్మేళనం జరిగినప్పుడు భగవాన్ బాబా సమక్షములో ఇంద్రాదేవి ప్రసంగిస్తూ ఈ సన్నివేశాలను తెలియచేసింది. అప్పుడు కస్తూరి గారు బాబావారిని గురించి గూఢాచారిణిగా వ్యవహరిస్తున్నట్లున్నావే అని చలోక్తిగా అన్నారు. ఆ మాటలకు సాయినాథునితో పాటు సదస్సులందరూ పకపక నవ్వారు. ఇంద్రాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియచేయటానికి ఫిల్ముల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది. దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సమావేశానికి వచ్చిన ప్రతివారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు. ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఆ విషయం చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరణి వచ్చింది. ఇది అక్షయ విభూతి పాత్ర. ఇందులోని విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదు అని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితంలో పోసి ఆ పాత్రను చేతిలో పెట్టారు. ఆ పాత్ర మరలా విభూతితో నిండిపోయింది. ఈ విభూతిని వ్యాధులు నయం చేయటానికి ఉపయోగించు అని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇంద్రాదేవికి అందించారు. ఆమె తన దగ్గరకు వస్తున్న వ్యాధిగ్రస్తుల అనేకులకు స్వామి గురించి వివరంగా చెప్పి ఆ అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. మరొక్కసారి స్వామి లీల. ఇంద్రాదేవి అమెరికా ఖండంలో స్వామిని గురించి తెలియచేయటానికి ఫిల్ముల ద్వారా అంటే సినిమాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా కృషి చేసింది. దీనివల్ల ఆమెకు ఒక సమస్య ఎదురైంది. ఆమె సమావేశానికి వచ్చిన ప్రతివారు స్వామి సృష్టించిన విభూతి కావాలని అడిగేవారు. ఆమె భారతదేశం వచ్చినప్పుడు స్వామితో ఆ విషయం చెప్పింది. అప్పుడు భగవాన్ బాబా చేతిలోకి ఎవరో పైనుంచి అందించినట్లుగా మూత ఉన్న అందమైన వెండి భరిణ వచ్చింది. ఇది అక్షయ విభూతి పాత్ర. ఇందులోని విభూతి ఎంతమందికి ఇచ్చినా తరగదు అని చెప్పి అందులోని విభూతిని ఒక కాగితములో పోసి ఆ పాత్రను చేతితో తట్టారు. ఆ పాత్ర మరలా విభూతితో నిండిపోయింది. ఈ విభూతిని వ్యాధులు నయం చేయడానికి ఉపయోగించు అని చెప్పి ఆ భరిణను భగవాన్ బాబా ఇంద్రాదేవికి అందించారు. ఆమె తన దగ్గరకు వస్తున్న వ్యాధగ్రస్తులకు అనేకులకు స్వామి గురించి వివరంగా చెప్పి ఆ అక్షయ విభూతితో వారికి ఆరోగ్యం ప్రసాదించసాగింది. 1969 శివరాత్రికి ఇంద్రాదేవి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆమెను, వాల్టర్ కోవన్ను, ఆయన భార్య ఎల్సీ కోవన్ను, మరికొందరిని ఇంటర్వ్యూకు పిలిచారు. లోపల ఆధ్యాత్మిక సంభాషణల అనంతరం 108 ముత్యాలున్న ఒక అందమైన జపమాలను సృష్టించి అందరికీ చూపించారు. స్వామి ఆ జపమాలను ఎవరికి ప్రసాదిస్తారోనని అందరూ ఆతృతగా చూడసాగారు. అప్పుడు స్వామి, ఇది మామూలు జపమాల కాదు, ఎంతో శక్తివంతమైనది. ఇది ఎంత దీర్ఘకాల వ్యాధులనైనా నయం చేస్తుంది. ఇది ఇంద్రాదేవి చేసే పనికి అవసరం అని స్వామి ఆ జపమాలను ఇంద్రాదేవికి ప్రసాదించారు. ఆమె ఆనంద బాష్పాలతో అందుకుంటూ, స్వామి, ఇది ఏ వ్యాధినైనా తగ్గిస్తుందా అని అడిగింది. పూర్వకర్మ వల్ల వచ్చిన జబ్బులను తప్ప అన్ని జబ్బులను నయం చేస్తుంది. ప్రారబ్ధం వల్ల బాధపడే వారికి నేను కూడా ఏమీ చెయ్యను అన్నారు. ఇంద్రాదేవి నడుపుతున్న యోగ శిక్షణా కేంద్రంలో జరిగే భజనలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ భక్తులు ఇంద్రాదేవిని ఏదైనా మంత్రోపదేశం చేయమని ఒత్తిడి చేసేవారు. వారికి సమాధానం చెప్పలేక ఆమె ఒకసారి స్వామిని ఈ విషయం అడిగింది. అప్పుడు స్వామి, అన్ని మంత్రాలలోకి ఓం విశిష్టమైనది, కానీ అందరికీ ఆ మంత్రమే ఉపదేశం చేయలేవు కదా. నిన్నెవరైనా మంత్రోపదేశం చేయమని అడిగినప్పుడు నీ చేతుకున్న ఉంగరములో కనిపించే నన్నడుగు. అప్పుడు నీ మనసుకు ఏ మంత్రం తోస్తే అదే ఉపదేశం చెయ్యి. అది నేను ఉపదేశించిన మంత్రమే అవుతుంది
అని చెప్పి మంత్రోపదేశం చేసే అర్హతను ఆమెకు అనుగ్రహించారు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనం, వ్యాధులను నయం చేసే శక్తి, మంత్రోపదేశం చేసే అర్హత, ఈ మూడింటిని సత్యసాయి భగవానుని దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు ఇంద్రాదేవి. స్వామి మూడింటిలో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికీ ఇవ్వలేదు. స్వామి లీల మరొక్కసారి. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు స్వామిని సందర్శనం చేసుకునే సాధనం, వ్యాధులను నయం చేసే శక్తి, మంత్రోపదేశం చేసే అర్హత, ఈ మూడింటిని సత్యసాయి భగవానుని దగ్గర నుంచి పొందిన అదృష్టవంతురాలు ఇంద్రాదేవి. స్వామి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా మరెవ్వరికీ ఇవ్వలేదు. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర, తపోవనం, 166వ పేజీ. ఫ్రాంక్ బరోనోవిస్కీ అమెరికాలో ఆరిజోనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్. ఆయన కెర్లియన్ కెమెరాతో మనిషి చుట్టూ ఉన్న అయస్కాంతక క్షేత్రాన్ని అంటే తేజోవలయాన్ని దర్శించి ఫోటో తీయటంలో నేర్పు సంపాదించారు. ప్రతి మనిషికి కొంత తేజస్సు ఉంటుంది. మామూలు మనిషి చుట్టూ 1 అడుగు దూరం ఉండే ఈ తేజస్సు మేధావులకు, యోగులకు, మహాత్ములకు 2 అడుగుల మేర ఉంటుంది. ఈ తేజస్సు రకరకాల రంగుల్లో ఉంటుంది. మనిషి ఉత్సాహంగా, శక్తి కలిగి ఉన్నప్పుడు తెల్ల రంగులోనూ, ప్రేమగా ఉన్నప్పుడు నీలి రంగులోనూ, మరింత ప్రేమగా ఉన్నప్పుడు గులాబీ రంగులోనూ, కోపంతో, ద్వేషంతో ఉన్నప్పుడు ఎరుపు రంగులోనూ ఉంటుంది. అయితే ఈ తేజస్సు 10 లక్షల మందిలో ఎవరో ఒకరికి తప్ప సామాన్యంగా మామూలు కంటికి కనిపించదు. కెర్లియన్ కెమెరాలో ఇది స్పష్టంగా కనిపించటమే కాక మానవునిలోని భావోద్వేగాన్ని ఇది ఫోటో తీస్తుంది. బరోనోవిస్కీ ఈ కెర్లియన్ కెమెరాతో ఎందరో దేశాధినేతలను, రాజులను, రాణులను, మత ప్రవక్తులను, అత్యధిక వ్యక్తులను, ఇలా ప్రపంచంలోని కొన్ని వేల మందిని పరిశీలించాడు. అయితే ఎవరికి ఈ తేజస్సు 2 లేదా 2.5 అడుగులకు మించి లేదు. బరోనోవిస్కీ అమెరికాలో భగవాన్ సత్యసాయి బాబావారి గురించి కొన్ని పుస్తకాలు చదివాడు. స్వామి దివ్యత్వం గురించి విన్నాడు. అయినా ఆయనకు స్వామిపై ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడలేదు. 1977వ సంవత్సరం క్రిస్మస్ నాడు బరోనోవిస్కీ అమెరికాలో ఒకరింటికి వెళ్ళాడు. అది సాయి భక్తుల కుటుంబం కావటం వల్ల వారు క్రిస్మస్ పండుగను సాయి భజనలతో జరుపుకుంటున్నారు. అతనికి అది నచ్చక మేడ మీద ఒక గదిలోకి వెళ్లి దీపం మార్పి పడుకున్నాడు. ఆ గదిలో బల్ల మీద సత్యసాయినాథుని ఫోటో, దాని ముందు వెలిగించిన ఒక క్రొవ్వొత్తి ఉన్నాయి. బరోనోవిస్కీ చూస్తుండగానే ఆ కొవ్వొత్తి దానంతటా అదే శబ్దం చేస్తూ వెలిగింది. ఆ గదిలోకి ఎవరూ రాలేదు. దానిని ఎవరూ వెలిగించలేదు. మరి అది ఎలా వెలిగింది? అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అతనికి. ప్రక్కన చిరునవ్వులు చిందిస్తూ స్వామి ఫోటో కనిపించింది. తర్వాత సంవత్సరమే 1978వ సంవత్సరంలో బరోనోవిస్కీ బెంగళూరులో జరగనున్న ఒక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశం వచ్చాడు. ఆ సందర్భంగా అతడు దేశమంతా తిరిగి వందల మంది యోగులను, గురువులను కెర్లియన్ కెమెరాతో పరిశీలించాడు. కానీ ఏ ఒక్కరి తేజస్సు 2 అడుగులకు మించిపోలేదు. అతడు ఒకనాడు ఉదయం 5 గంటలకు వైట్ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా స్వామిని సందర్శించాడు. స్వామిని చూస్తూనే అతడు నిశ్చేష్టుడయ్యాడు. స్వామి తేజస్సు అనూహ్యమైన రీతిలో దాదాపు 40 అడుగులకు పైగా వ్యాపించి ఉన్నది. భక్తులు భజనలు చేస్తుంటే ఆ తేజస్సు ఇంకా వ్యాపించిపోతూ స్వామి ఉన్న భవనాన్ని, భక్తుల్ని చుట్టివేస్తోంది. బరోనోవిస్కీకి స్వామి తేజస్సు ఎంత ప్రకాశవంతంగా కనిపించిందంటే ఆ చుట్టుప్రక్కల మెర్క్యూరీ లైట్లు ఉన్నాయేమోనని అనుమానం వచ్చి అతడు చుట్టూ పరిశీలించి చూశాడు. స్వామి కదులుతుంటే ఆ తేజస్సు కూడా కదలడం చూసి ఆ తేజస్సు స్వామి నుంచి వస్తుందని నిర్ధారించుకున్నాడు. అప్పుడు వేసవి తరగతులు జరుగుతున్నాయి. 3-4 రోజులు ఈ విధంగా పరిశీలించిన తర్వాత ఒకనాడు సత్యసాయినాథుడు అతనిని పిలిచి కొంచెం సేపు ప్రసంగించమని అన్నారు.
అప్పుడు బరోన్విస్కీ తాను పొందిన విశిష్టమైన అనుభూతిని వివరించాడు. నేనొక శాస్త్రజ్ఞుణ్ణి. నేను స్వతహాగా క్రైస్తవుడినైనా నాకు ఆ మతం పట్ల ప్రగాఢమైన విశ్వాసం లేదు. నేను ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ప్రపంచంలోని వివిధ రంగాలలో